మైనార్టీ సోదరులు తమను కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారని బాలినేని ప్రణీత్ రెడ్డి సతీమణి బాలినేని శ్రీకావ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్లాంపేటలో బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాయల్ ఫ్లెక్సీ వద్ద మొదలైన ప్రచారంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొని శ్రీకావ్య వెంట నడిచారు. ఇంటింటికి తిరిగి బాలినేని హయాంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు అందించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేస్తున్నారు. అన్ని రకాల సంక్షేమ పథకాలు కొనసాగాలంటే అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు అందజేయాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా శ్రీకావ్య మీడియాతో మాట్లాడుతూ 4వ డివిజన్లో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ఇస్లాంపేట మునిగిపోయేదని, ₹1 కోటి మెయిన్ డ్రైనేజీ నిర్మించడం వల్ల పెద్ద వర్షం పడినా ఇస్లాంపేటలో నీళ్లు లేకుండా ఉంటున్నాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ నూర్జహాన్, డివిజన్ అధ్యక్షులు కాళేషా, ఖాదర్, చానా, బాబు, రఫీ, షాజుబాయ్, అబిద్, హయతి, ఆసిం, రబ్బానీ, సాదిక్, బాజీ, కరీముల్లా, మౌలా, కరాటీ, కరీముల్లా, సైదా, రబ్బానీ, రహీం, ఆసిం బాషా, షకీల్, జాఫర్, ఫ్రూట్స్, మాబు, బొమ్మనేని మురళి, బ్రహ్మారెడ్డి, జిల్లెలమూడి రామాదేవి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు బాగుంది, అందుకని రమ్మని చెప్పింది ఫోటో. తీసుకుంటా మేడం అట్లా లైక్ 2 రోజుల నుంచి డివిజన్ 4లో ఇస్లాంపేటలో తిరుగుతూ ఉన్నాను. ఇక్కడ ప్రతి ముస్లిమ్స్ ఇంటికి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్తుంటే నా పాస్ట్ 5 ఇయర్స్ 5 టర్మ్స్ నుంచి మాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ముస్లిమ్స్ అందరూ మాకు ఎప్పుడూ ఒక బ్యాక్ బోన్ లాగా వాళ్ళు మాకు ఫ్యామిలీ లాగా ఆదరిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఒకప్పుడు ఇక్కడ వర్షాలు పడితే మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు 1 crore పెట్టి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేశారు. దానివల్ల వర్షం నీళ్ళు కానీ ఏమైనా వస్తే ఎక్కడ బ్లాక్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఇస్లాంపేటలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్తుంటే మా మామగారికి చూపించే ప్రేమ కానీ, ఆదరణ కానీ చెప్పుకోలేనిది. వాసు గారు రాలేదా, ఆయన వస్తారు అనుకుంటున్నామని, కానీ బాగా అనిపిస్తుంది. మీరందరూ ముస్లిమ్స్ మళ్ళీ మా మామయ్యకి అంతే ప్రేమ, అంతే ఆదరణ చూపించి మళ్ళీ మీరు మా మామయ్యని మీ ఫ్యామిలీలో ఒక మనిషిలా అనుకొని మళ్ళీ మంచి మెజారిటీతో ఇస్లాంపేటలో గెలిపిస్తారని కోరుకుంటున్నాను.
4.5 crores పెట్టి ఆంధ్రప్రదేశ్లో లేని విధంగా షాదీఖానా నిర్మించారు ఇక్కడ మా మామగారు. ఇక్కడ ముస్లిం సోదరులకి అందరికీ పెళ్ళిళ్ళు చేసుకునేదానికి కానీ ఏం చేసుకునేదానికి కానీ ఒక పర్టికులర్ ప్లేస్ లేదు. సో వాళ్ళందరూ మా ఫ్యామిలీ, మా మామయ్యకి ఎప్పటి నుంచో వాళ్ళు తోడుగా ఉన్నారు. సో వాళ్ళకంటూ ఒక ప్లేస్ నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు 4.5 crores పెట్టి ఆ షాదీఖానా నిర్మించారు.